అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. బీ హెల్దీ, బీ హ్యాపీ. అదే 5th డైమెన్షన్, 5వ తలం. అదే శ్వాసతో కూడి జీవించడం, శ్వాస మీద ధ్యాసతో జీవించడం. అంటే 1 శాకాహారిగా జీవించడం, 2 మంచిగా మాట్లాడటం, 3 శ్వాసదాత ప్రకృతిని కాపాడటం, 4 మొక్కలు నాటడం, వృక్షాలను సంరక్షించడం, 5 భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం. అదే ధ్యానం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శ్వాసదాత ప్రకృతి. శ్వాసే గురువు. ఎందుకంటే శ్వాస ఉండటం వల్లనే శరీరం ఉంది, జీవితం ఉంది. ధ్యానం వల్లనే ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి. ముక్తి అంటే ఆరోగ్యం, ఆనందం, యోగం, స్నేహం. కనుక శాకాహారం తిందాం, ధ్యానం చేద్దాం, ప్రకృతి మాట విందాం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యంగా ఉందాం. పిఎంసి ఛానల్ చూద్దాం. ఆరోగ్య జగత్ ఈజ్ శాకాహార జగత్ ప్లస్ ధ్యాన జగత్ ప్లస్ ప్రకృతి జగత్. నలుగురితో నానైన కులంతో గోవిందం. అంటే మరి ఆ నలుగురు ఎవరు? 1 భూమి నీరు, 2 చెట్టు, 3 జంతువు, 4 మానవుడు. ఈ నలుగురిలో మరియు నీలో నారాయణ తత్వం చూడగలిగటమే నలుగురితో నారాయణ, కులంతో గోవిందం అంటే. నీవలే నీ పొరుగువారిని ప్రేమించు అంటే కూడా అర్థం ఇదే. అంటే మొదటగా శాకాహారిగా జీవించడం, జీవించు, జీవించనివ్వు అన్న విధంగా జీవించడం. ప్రేమే దైవం. ప్రేమ అంటే మాయ లేకుండా జీవించడం. దైవం అంటే మాయను తొలగించేలా మాట్లాడటం. మాయ మనసునందు ఉంది, మనసు మాట వలన ఏర్పడుతుంది. కనుక నోటిలోని మౌనం, మనసులోని శూన్యం, దాని పేరు ధ్యానం. శ్వాసే మరి మార్గం. సబ్కా మాలిక్ ఏక్ హై అన్నారు సాయిబాబా. అంటే అంతా ఒక్కటే, అంతా ఆత్మ పదార్థమే, ఏకత్వమే, ఒక్కటే. అదే అందరి శ్వాస ఒక్కటే కదా. అందరికీ శ్వాసదాత ప్రకృతి. ప్రకృతి మాతే మనందరి కన్న తల్లి. శ్వాస మీద ధ్యాస సాధించడమే పునరుత్థానం, రంజాన్, సంక్రాంతి. భూగ్రహ పాఠశాల సత్యం, అహింసా సిద్ధాంతం ఏమిటంటే శాకాహారిగా జీవించడం స్నేహతత్వం, భూమిని నీటిని శుభ్రంగా ఉంచడం దైవత్వం, ధ్యానమే మానవ జీవన మార్గం. అప్పుడే యోగం, క్షేమం, అహింసాయుత భూమాత సాక్షాత్కారం. సో బీ ఏ వెజిటేరియన్, డూ మెడిటేషన్. దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హ్యూమన్, డ్రీమ్ ఆఫ్ ఏ బెటర్ ప్లేస్. దట్ ఈస్ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ @ ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్. దట్ ఈస్ ట్రూత్ ఆఫ్ వన్నెస్. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మీ బంధుమిత్రులకు అందరి ఆరోగ్యం కోసం షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్ టు ఆల్. ట్రూత్ ఓన్లీ విన్స్. సత్యమేవ జయతే. ధ్యానమే నిత్యం సత్యం.